ఈరోజు మన ముందు తరుణ్ మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమాలో మెకానికల్ చేశాడు, కానీ మక్కువతోటి ప్యాషన్ తోటి ఇంజనీరింగ్ కూడా మెకానికలే తీసుకున్నాడు. మీరు డిప్లొమా మెకానికల్ కదా, ఇవాళ రేపు మొత్తం కంప్యూటర్ సైన్స్ అన్నీ వదిలేసి పరిగెడుతున్నారు ట్రెండింగ్ టెక్నాలజీస్. మరి మీరు ఇంజనీరింగ్ చేరడానికి కూడా ఇప్పుడు మీరు నిసాన్లో సెలెక్ట్ అయ్యారు, మెగా ఇంజనీర్ సెలెక్ట్ అయ్యారు. ఒక కోర్ కంపెనీలో సెలెక్ట్ కావడానికి కొన్ని ట్రైనింగ్లు అవసరం ఉంటుంది. డెఫినెట్లీ సార్. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లాటరల్ ఎంట్రీ స్టూడెంట్కి ఎటువంటి సపోర్ట్ చేసింది మీ మెకానికల్కి చెప్పమ్మా. డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు తరుణ్ మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. కోర్స్ తను లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమాలో మెకానికల్ చేశాడు, కానీ మక్కువతోటి ప్యాషన్ తోటి ఇంజనీరింగ్ కూడా మెకానికలే తీసుకున్నాడు. తనకి 2 కంపెనీల్లో కోర్ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి. ఒకటి నిసాన్లో, రెండవది మెగా ఇంజనీర్స్లో. ఎనివే, తరుణ్ మాటల్లో కొంత మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి భవిష్యత్తులో కోరుకునే వాళ్ళకి మోటివేషన్గా కొంత మాట్లాడదాం. హాయ్ తరుణ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీరు 2 కంపెనీస్ అదంతా వదిలేసేయండి. ఓకే సార్. మీరు డిప్లొమా మెకానికల్ కదా. అవును సార్. ఇవాళ రేపు మొత్తం కంప్యూటర్ సైన్స్ అన్నీ వదిలేసి పరిగెడుతున్నారు ట్రెండింగ్ టెక్నాలజీస్. మరి మీరు ఇంజనీరింగ్ చేరడానికి కూడా మెకానికల్ అవకాశం ఉంది కదా. ఎస్ సార్. మరి ఎందుకు మీరు ఇటే వచ్చారు సార్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది సార్ మెకానికల్ పైన. లేక చిన్నప్పటి నుంచి టీవీలో చూడడం, అంటే డిస్కవరీ ఛానల్స్లో F1 రేసింగ్ కార్స్, సో ఇవి చూసి చిన్నప్పటి నుంచి మెకానికల్ పైన బాగా ఉంది సార్ ఇష్టం. సో దాన్ని బట్టి డిప్లొమా కూడా మెకానికల్ తీసుకున్నాను సార్. డిప్లొమా కూడా మెకానికల్ కావాలని తీసుకున్నాను. అవును సార్, కావాలని. ఎక్కడ డిప్లొమా? హైదరాబాద్ చేశారా? TRR కాలేజ్ సార్. ఓకే, హైదరాబాద్లో. ఓకే. సో డిప్లొమా తర్వాత మనకి కోవిడ్ వల్ల కోర్ జాబ్ అనేది కొంచెం మొత్తం తగ్గిపోయింది సార్. సో ఇంట్లో వాళ్ళు సో ఇప్పుడు కూడా కొంచెం మా మాట వినో, కోర్ ఎందుకో, ఎప్పుడైనా సైడ్ వెళ్ళని చెప్పారు సార్, అడిగేవాడు. సో నేను వద్దు, ఇప్పటివరకు చదువుకున్నంత వేస్ట్ అయిపోద్ది, వేస్ట్ అయిపోతుంది. సో ఏమైనా కానీ నేను బీటెక్లో కూడా మెకానికల్ చేస్తా అని పేరెంట్స్తో ఒప్పించి మెకానికల్ తీసుకున్నాను సార్. ఇప్పుడు సిజిపి ఎంత వచ్చింది మెకానికల్ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పటి వరకు? ఇప్పుడు 8.18 ఉంది సార్. మస్తు, చాలు ఏ జాబ్కైనా కానీ మోర్ దెన్ సఫిషియంట్ 8 సిజిపిఏ. సో ఎనివే, ఇప్పుడు మీరు నిసాన్లో సెలెక్ట్ అయ్యారు, మెగా ఇంజనీర్ సెలెక్ట్ అయ్యారు. ఒక కోర్ కంపెనీలో సెలెక్ట్ కావడానికి కొన్ని ట్రైనింగ్లు అవసరం ఉంటుంది. డెఫినెట్లీ సార్. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లాటరల్ ఎంట్రీ స్టూడెంట్కి ఎటువంటి సపోర్ట్ చేసింది మీ మెకానికల్కి చెప్పమ్మా. ఎస్ సార్. సార్ మనకి సెకండ్ ఇయర్ నుంచి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది సార్. సార్ సెకండ్ ఇయర్లో మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది సార్, యాప్టిట్యూడ్. సో థర్డ్ ఇయర్లో మాకు ఏంటంటే మైరా అకాడమీ సార్. మైరా అకాడమీ ద్వారా మీకు టెక్నికల్ సపోర్ట్ ఎస్ సార్. మనకి మెయిన్లీ సాఫ్ట్వేర్స్ పైన సార్, లైక్ క్యాటియా, ఆటోక్యాడ్, ఆన్సిస్ పైన మనకి మెకానికల్ కోర్ సాఫ్ట్వేర్, కోర్ సాఫ్ట్వేర్ సార్, లైక్ కంప్లీట్ 2D to 3D మోడలింగ్, డిజైనింగ్. సో వీటిపైన మాకు ఒక 1-2 months ట్రైనింగ్ అయింది సార్. 1-2 months ట్రైనింగ్ అయింది సార్. ఇది సార్ డైలీ సార్, రెగ్యులర్గా డైలీ ప్రాక్టికల్గా సార్. అది కూడా ఏదో ఆన్లైన్లో కాకుండా ప్రాక్టికల్ ఉండే సార్. అంటే క్లాస్ రూమ్ అదే కాలేజ్కి వచ్చి చెప్పారు? ఎస్ సార్. కాలేజ్కి వచ్చి మా ముందే సార్, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా ఉండే సార్ ప్రాసెస్. నాట్ ఓన్లీ కోర్ సైడ్ కాకుండా మనకి 1 month పైథాన్ కూడా చెప్పారు సార్, బేసిక్స్ పైథాన్. అవునులే, పైథాన్ అనేది కొన్ని ఆర్టిఫిషియల్ కోర్సెస్ అనేది ఏ బ్రాంచ్కైనా అవసరం. సో పైథాన్ కూడా చెప్పారు. అయ్యే సార్, బేసిక్స్ పైథాన్ కూడా చెప్పింది సార్. సో దాన్ని బట్టి మాకు ఇంకా ఇసుక అనిపించలేదా? ఏంది మాకు నెత్తి నొప్పి అని? లేదు సార్, మాకు స్టార్టింగ్ 2-3 days అనిపించింది సార్. దాని తర్వాత ఆ చెప్పే సబ్జెక్ట్ మాకు నచ్చింది సార్. అరే మెకానికల్ అది బాగుంది, సాఫ్ట్వేర్ బాగుంది, మోడలింగ్ బాగుంది. సో అప్పటి నుంచి మేము ఇంట్రెస్టింగ్గా విన్నాం సార్ క్లాసెస్. సో ఆ 1 month ట్రైనింగ్ అనేది మాకు ఇప్పటికి కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఇప్పటికీ ఏ డ్రైవ్కి వెళ్ళినా కూడా మేము కాన్ఫిడెంట్గా మాకు క్యాటే వచ్చని ఉంది సార్, మాకు కాన్ఫిడెంట్ ఉంది సార్. సో మెకానికల్ సాఫ్ట్వేర్స్లో కూడా పక్కా అయిపోయింది సార్. సో మాకు 4-1లో కూడా సార్, రీసెంట్గా 4-1లో కూడా CITD మన కాలేజ్కి వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది వచ్చి కూడా అడ్వాన్స్ చెప్పింది సార్, క్యాటియా సాఫ్ట్వేర్ అడ్వాన్స్ సార్. మొత్తం క్యాటియా సాఫ్ట్వేర్ అంటే ఉపయోగం ఎక్కడ ఉంటుంది బేసికల్గా రఫ్గా? సార్
ఇది ఇట్స్ టైప్ ఆఫ్ మోడలింగ్ సాఫ్ట్వేర్ సార్. మనం ఒక 2D మోడల్ని 3D కన్వర్ట్ చేయొచ్చు సార్. ఓకే, ఒక కారు ఉంటుంది, కార్ని మనం 3D మోడల్ చేయొచ్చు సార్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి. అంటే ఉపయోగమా ఇది ఇండస్ట్రీలో? డెఫినెట్లీ సార్. ఇప్పుడున్న జనరేషన్కి ఇది పక్కా కావాలి సార్, కంపల్సరీ కావాల్సిందే. పక్కా సార్. మనకి దీంతో పాటు యాన్సిస్, హైపర్ మెష్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి సార్. ఇవన్నీ నేర్చుకున్నావు కాలేజ్? ఇవన్నీ నేర్చుకున్నాం సార్. మనకి అంటే ల్యాబ్స్, కాలేజీ మెకానికల్ ల్యాబ్స్ సరిగానే ఉన్నాయా? బాగున్నాయి సార్. ఈ సాఫ్ట్వేర్స్కి వచ్చేవారికి మన మెకానికల్ చాలా బెస్ట్ ఉంటుంది సార్. బెస్ట్ ఉంటాయి, బెస్ట్ ఉంటుంది సార్. మనకి యాన్సిస్ కానీ ప్రోయి కానీ దీంట్లో మనకి చాలా ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా హెల్ప్ ఉంటుంది సార్. సో మనకి బాగుంటుంది సార్ ల్యాబ్స్లో కానీ. సరే, మీరు నిసాన్లో సెలెక్ట్ అయ్యారు, అది మీకు కార్కి సంబంధించి ఆటోమొబైల్కి సంబంధించింది కదా. దాని ఇంటర్వ్యూ అంటే బేసికల్గా ఎలా ఉండే, ఎన్ని రౌండ్స్ ఉండే సార్? టోటల్గా మొత్తం ఇది 3 రౌండ్స్ ఉండే సార్. 3 రౌండ్స్. ఫస్ట్ వన్ ఆన్లైన్ టెస్ట్ సార్. ఆన్లైన్ టెస్ట్ ఏముండే అన్న ఆన్లైన్ టెస్ట్లో? సార్ ఆన్లైన్లో 20 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, మిగతా 30 క్వశ్చన్స్ మొత్తం టెక్నికల్ సార్, మెకానికల్ పైన ఉంటాయి. మెకానికల్ సబ్జెక్టులు అడిగారు సార్ మనకి. ఏ సబ్జెక్టులు? జస్ట్ ఒక థర్మోడైనమిక్స్ కానీ, డిజైన్ గురించి కానీ, ఇట్లా ఒక ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశారు సార్. సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యావు? అవును సార్. ఫస్ట్ రౌండ్లో 50కి మనకి ఆల్మోస్ట్ 30 క్వశ్చన్ మీరు రావాలి సార్. వచ్చినాయా? వచ్చినాయి సార్. అక్కడనే ఆల్మోస్ట్ వేరే కాలేజ్ వాళ్ళకి అందరికి కట్ ఆఫ్ అయిపోయింది సార్. అక్కడనే ఫిల్టర్ అయిపోయింది. మనం కొట్టాం సార్. సో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది సార్, అరే ఇది బాగా వచ్చిందని. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ సార్. ఎంతమంది ఉన్నారు నిసాన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు? సార్ మన క్లాస్ నుంచి ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు సార్. వాబో, వెరీ గుడ్. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ సార్. సో టెక్నికల్ రౌండ్లో కంప్లీట్ మెకానికల్ పైనే క్వశ్చన్స్ అడిగారు సార్. లైక్ డిజైనింగ్ మీకు ఇష్టం కదా, ఎందుకు? లైక్ థర్మోడైనమిక్స్లో కొన్ని క్వశ్చన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో కొన్ని క్వశ్చన్స్, అట్లా కొన్ని సబ్జెక్ట్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్. సో మనం దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి మళ్ళీ వచ్చింది సార్ రిజల్ట్. సార్ మీరు సెకండ్ రౌండ్ క్లియర్ అయ్యారు. అప్పుడు హెచ్ఆర్ రౌండ్. నెక్స్ట్ హెచ్ఆర్ సార్. సో దాంట్లో జస్ట్ ఆ ప్యాకేజ్ మాట్లాడుకోవడం, లైక్ మీకు ఎక్కడైనా ఓకేనా కంపెనీ అని అడుగుతారు సార్. అచ్చా, నువ్వు ఎక్కడైనా జాబ్ చేయడానికి ఇష్టపడతావు, హైదరాబాద్లో కూర్చోవాలనుకుంటావా? అంతే కదా? అంతే సార్. లేదు సార్, నాకు ఎక్కడైనా ఓకేనా అని చెప్పాలి సార్. సో దాని తర్వాత మా జాబ్ లొకేషన్ వచ్చి చెన్నై. ఫుడ్ మేమే ప్రొవైడ్ చేసాం. 3 LPA, 6 months ట్రైనింగ్ ఉంటుంది సార్. దాని తర్వాత మన పర్ఫార్మెన్స్ బేస్డ్ పైన మనకి శాలరీ ఇంక్రిమెంట్స్ ప్లస్ జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఇది వెరీ గుడ్ నిసాన్ సార్. సో ఒక కోర్ సైడ్ మొదటి నుంచి మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు జీతాన్ని మర్చిపోండి. ఎందుకంటే నిసాన్ కంపెనీలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు రూపాయి ఉండొచ్చు, కానీ అది 10 రూపాయలు కావడానికి ఎంతో టైం పట్టదు. కొన్ని అందులో ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ బేస్డ్, అంతేగాని నాకు 10 ఏళ్ల సర్వీసు ఇంత శాలరీ రావాలంటే రాదు, పర్ఫార్మెన్స్ బేస్డ్. సో ఒక ఛాలెంజ్కి తీసుకున్నావు నువ్వు. ఓకే, జనరల్గా చాలామంది కోర్ సైడు ఒక్కొక్కసారి భయంతో కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా చేస్తూ ఉంటారు. కాలేదు, తప్పదు. రోటీ కపడా మకాన్, మనిషి బతకడానికి కూడైతే అవసరం. ఏమైనా నువ్వు సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఏమైనా సేఫ్ సైడ్ ఏమైనా చేసావు కాలేజీలో? ఎస్ సార్, మనకి సెకండ్ ఇయర్ నుంచే మనకి ట్రైనింగ్ ఉంటుంది సార్. అంటే నాట్ ఓన్లీ మెకానికల్, ఐటీ సైడ్ కూడా మనకి ట్రైనింగ్ ఉంటుంది సార్. లైక్ నేను సెకండ్ ఇయర్ నుంచే సిస్కో సర్టిఫికేషన్. ఏ సార్, సిస్కో ఇంకా యూఐపాత్ ఆర్పి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ చేసావు. ఎస్ సార్. 2023, 2024 మనకి హ్యాకథాన్స్ ఉంటాయి సార్ కాలేజ్లో. కూడా పార్టిసిపేట్ చేసావా? డిప్లొమా లాభం లేదు, బేకార్ అంటుంటారు సాధారణంగా. అలా మీరు చూసి అన్ని చేసి అంటే కాలేజీలో సపోర్ట్ వచ్చింది? ఎస్ సార్, కాలేజ్లో మనకి కంప్లీట్ సపోర్ట్ ఉంది సార్. అంటే మనకి మెకానికల్ అని కాకుండా ఐటీ సైడ్ కూడా మనం ఫోకస్ చేయాలి కొన్ని. ఎస్ సార్, దాంట్లో కూడా మనం జాబ్ కొట్టాలి అనే కాన్ఫిడెన్స్తోని మనకి యూఐపాత్ కానీ, సిస్కో కానీ, సేల్స్ ఫోర్స్ ఇవన్నీ సెకండ్ ఇయర్ నుంచి మనకి ట్రైనింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఉన్నాం కదా. ఎస్ సార్. సో రోజు పేపర్లు అంటారు డ్రోన్ అని. ఈ మెకానికల్ వాళ్ళకి డ్రోన్కి అసలు మీరేమో నేర్చుకున్నారు డ్రోన్ గురించి? ఎస్ సార్, మాకు 2-2లో అనుకుంటా సార్. మాకు ఫౌండర్స్ ల్యాబ్ నుంచి మాకు డ్రోన్ వర్క్షాప్ ఉంది సార్. ఎగరేసావు డ్రోన్? ఎస్ సార్. సో డ్రోన్ ఎలా వర్క్ అవుద్ది, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా వర్క్ అవుద్ది, అసెంబ్లీ ఏంటి, దాంట్లో ఏం పార్ట్స్ ఉంటాయి, సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ సార్. బేసిక్ నుంచి మొత్తం కంప్లీట్ ప్రో వరకు బాగుండే సార్. సో డ్రోన్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అంతా 2 daysలో ఇచ్చేసారు మీకు. సో మొత్తం డ్రోన్ ఎగరేసావు? చేసాం సార్. అది ఇంకా మనకి ప్రాక్టికల్ ఉండే సార్. మేము హ్యాండ్స్తో
మీ చేతనే ఎస్ సార్ హ్యాండ్స్ ఆపరేషన్స్ కానీ అన్నీ మీతోనే చేయించారు. ఎస్ సార్ కంప్లీట్ ఉండే సార్. సో దాన్ని బట్టి మాకు డ్రోన్ ఇట్లా ఉంటుందా, ఇట్లా వర్క్ అవుద్దా అనే దానిపైన మాకు అంటే కంప్లీట్ కొంత ఐడియా, తర్వాత తన ఇంట్రెస్ట్ని బట్టి భవిష్యత్తులో డ్రోన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు ఈ 3 రోజుల నుంచి ఇది ఆపరేషన్ సింధూర్ ద్వారా డ్రోన్లు కానీ అసలు కొత్త కొత్త పదాలు వింటున్నాం. సాధారణంగా మెకానికల్ ఇంజనీర్స్ దే ప్లే ఏ క్రూషియల్ రోల్. మెకానికల్ ఇంజనీర్స్, మెటలర్జీ, మటీరియల్ సైన్స్, Yes, sir. ఆఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎందుకంటే సిగ్నల్స్ రాడార్ వ్యవస్థ వాళ్ళు. ఎస్ సార్. సో మెకానికల్ కావాల్సిన వాటితో పాటు కొంత సాఫ్ట్వేర్ టూల్స్ కూడా నేర్చుకుందాం. అవును సార్. ఇంకేమైనా టూల్స్ నేర్చుకున్నావు? సాఫ్ట్వేర్ టూల్స్ మెకానికల్ అయినా కూడా సార్ మెకానికల్ అయినా కూడా మనకి స్టార్టింగ్ నుంచి మా హాస్టల్ ఉంది సార్. నేను హాస్టల్ క్యాంపస్ హాస్టల్ సార్. సో మాకు ఏం హాస్టల్లో ఉంటే జైలు అంటారు కదా ఎవరైనా. అంటే మాది అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది సార్, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం. ఏంటి అడ్వాంటేజ్ ఏంటి హాస్టల్స్ మీరు చెప్పు. సార్ క్యాంపస్ హాస్టల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మనకి లైబ్రరీ ఉంటుంది సార్. లైబ్రరీ వాడుకోవచ్చు. నైట్ 9 వరకు మనం లైబ్రరీ వాడుకోవచ్చు సార్. ఆ, సండేస్ కూడా మనకి మార్నింగ్ టైం ఉంటుంది సార్ లైబ్రరీ. మార్నింగ్ 1 గంట వరకు. సో మనకి ఎప్పుడు ఏం డౌట్ ఉన్నా మనం వెళ్ళొచ్చు సార్. వెళ్ళి మనకి లైబ్రరీ అన్ని బుక్స్ చదువుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ వాడుకోవచ్చు, నెట్ ఉంటుంది, అన్నీ వాడుకోవచ్చు సార్. ఇంకా డైలీ న్యూస్ పేపర్స్ ఉంటాయి. అవును, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఈ జైలు అంటారు కదా హాస్టల్స్ అంటే, అందులో కాలేజ్ హాస్టల్స్ అంటే జైలు అంటారు కదా. మరి నీకు అలా అనిపించలేదా? ఎంటర్టైన్మెంట్ ఎలా నీకు? సార్ ఎంటర్టైన్మెంటే సార్ మేము ప్రతి సండే మన కాలేజ్ ఆడిటోరియంలో ప్రతి సండే కొత్తగా వచ్చిన మూవీ వేస్తాం సార్. ఆడిటోరియంలో వేస్తారు. వేస్తాం సార్. ఓకే. సో కొత్తగా వచ్చిన మూవీ వేస్తాం సార్. సో దానివల్ల పిల్లలు అనేది ఒక సాడ్ అవ్వకుండా ఒక మంచి రిలాక్సేషన్. ఎస్ సార్. ప్రతి సండే వాళ్ళకి ఒక ఫన్ ఉంటుంది సార్. సో అలా ఎవరు కలిసి ఫ్రెండ్స్ తోటి కలిసి సాధారణంగా నువ్వు ఏదన్నా థియేటర్ సినిమాకి పోతే నువ్వు పోతావు, మీ అన్న తమ్ముడు పోతావు. ఇక్కడ అంతా చిల్ సార్. ఒక కంప్లీట్ ఫన్ ఉంటుంది సార్. అంటే గర్ల్స్ బాయ్స్ అందరూ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూర్చొని ఒక మంచి ఫన్ మూవీ చూస్తే అంటే అందరికి నేను హాస్టల్ ఉన్న ఫీల్ అనే ఉండదు సార్. వాళ్ళకి ఫీలే ఉండదు సార్. మనకి ఇంకా స్పోర్ట్స్ ఉంటాయి సార్. మనకి క్రికెట్ కానీ గ్రౌండ్ కానీ వాలీబాల్, కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ స్పోర్ట్స్ వాడుకునే అవకాశం వాడుకొని మేము కాలేజ్లో క్యాంపస్ హాస్టల్లో ఉన్నాం అనే ఫీల్ మేము కంప్లీట్గా మాకు ఏముండదు సార్. బయట ఉన్నాం అనే ఫీల్ ఉంటుంది సార్ మాకు. సో అంతేగాని జైల్లో ఉన్న ఫీలింగ్ అయితే లేదు. ఏముండదు సార్. జైల్లో ఫీలింగ్ అయితే ఏముండదు సార్. సో క్యాంపస్ హాస్టల్ వల్ల కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఇంకోటి ట్రావెల్ టైం. నువ్వు ఎక్కడో సిటీలో ఉంటావయ్యా, నీకు రాను పోను ఎంత లేని రోజు 2 గంటలు టైం పడుతుంది. అవును సార్. జర్నీతో పాటు స్ట్రెయిన్ అవుతావు. ఎస్ సార్. ₹1 ఎక్కువ ఉండొచ్చు హాస్టల్ కాస్ట్, బట్ లైఫ్ క్వాలిటీ కానీ బెటర్గా ఉంటుంది. సో హాస్టల్ వల్ల నీకు కొంచెం బెనిఫిట్ వచ్చింది. ఎస్ సార్. ఇండివిజువల్ చాలా బెనిఫిట్ సార్. చాలా బెనిఫిట్. నేను డిప్లొమా ఉన్నప్పుడు బయట హాస్టల్ ఉండే సార్. సో బయట హాస్టల్ ఉన్నప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్ అయింది సార్. అంటే కాలేజ్కి వెళ్ళకుండా బంక్ కొట్టడం అని ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ అయినాయి సార్. ఇక్కడ కొంచెం వాచ్ డాగ్ ఉంటుంది, చెక్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ చెప్పకన్నా ముందే నేను అనుకున్నాను సార్. సో చేరితే కాలేజ్ హాస్టల్ నుంచి చేరితే కాలేజ్ హాస్టల్ చేరాలి, ఎందుకంటే ఇది మనకి లైఫ్ ఇప్పుడు. సో ఫైనల్ డిసైడ్ సార్. ఇప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తోని బయట రూమ్లో ఉండడం మంచిది కాదని క్యాంపస్ హాస్టల్లో ఉండి సార్. సో డైలీ చదువుకోవడం, ఫ్రెండ్స్తో ఉంటే మనకు అనేది ఉంటాయి సార్ బెనిఫిట్స్. అంటే సిఎస్సి ఫ్రెండ్, ఈ ఫ్రెండ్, మనకి అన్ని బ్రాంచ్ల ఫ్రెండ్ వల్ల అన్ని బ్రాంచ్ల ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఏ డౌట్ ఉన్నా దేంట్లో ఉన్నా కూడా మనకి బాగుంటుంది సార్. ఈజీ ఉంటుంది ఏదైనా కూడా. అంటే ఓవరాల్ గ్రోత్ హాస్టల్లో రకరకాల, అంటే నీవు మెకానికల్ ఫ్రెండ్సే కాదు, ఇతర బ్రాంచ్లు, సో వాళ్ళతోటి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. ఎస్ సార్. అంటే మనకి పైథాన్ కానీ ఇంకేదైనా సాఫ్ట్వేర్స్లో డౌట్ కూడా వాళ్ళు ఉంటాయి సార్. వాళ్ళకి మంచి పాయింట్ చెప్పారు, నాకు కూడా తెలియదు ఇది. సార్ వాళ్ళకునే నాలెడ్జ్ అనేది మాకు ఉంటుంది సార్. మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాకు చెప్తారు సార్. ఓకే. సో మీ జూనియర్ సపోజ్ మన ఏస్ కాలేజ్ అనే కాదు, బయట కాలేజీల్లో కానీ మెకానికల్ 2nd ఇయర్ 3rd ఇయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నీ సలహా ఏంటి? అంటే ఎలా ఉండాలి, అంటే కోర్ సైడు ఇంకా ఎలా? ఎస్ సార్. కోర్స్ సైడ్ ఉన్నప్పుడు సార్ మనకి మెయిన్లీ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి సార్. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేది మనం కంప్లీట్గా బేసిక్ నుంచి ప్రో వరకు నేర్చుకోవాలి సార్, డే 1 నుంచి. ఎందుకంటే సార్ మనకి జాబ్ ఇంటర్వ్యూలో మెయిన్ ఫోకస్ అడిగేది నీకు బియాండ్ సబ్జెక్ట్స్ కాకుండా నీకు ఏమొచ్చు. మెకానికల్ సబ్జెక్ట్స్ అని మీకున్న సబ్జెక్ట్స్ కాకుండా నీకు బయట ఏమొచ్చు, ఎక్స్ట్రా ఏమొచ్చు అంటే మనం ఇప్పుడు నాకు ఆన్సిస్ వచ్చు, క్యాటీ వచ్చు, ఆటో క్యాడ్ వచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు సార్. నేర్చుకోవాలి సార్. అంతేగాని ఊరికి డిగ్రీ పుచ్చుకొని బయట రాదు. నార్మల్ సబ్జెక్ట్ చదువుకునే బదులు మనం ఇవి కూడా డైలీ ఫోకస్ చేస్తే మనకి ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సార్.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్. సో ఇప్పుడు భవిష్యత్తులో కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఎస్ ఇక మెకానికల్ అంటే మాకు వద్దనే స్థాయి వచ్చింది, అవును సార్. అంటే నీ సలహా ఏంటి? అంటే ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మెకానికల్ చేరాలనుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళు వద్దంటారు, దోస్తులు వద్దంటారు, అది ఇది అంటారు, అసలు నీ సలహా ఏంటి వాళ్ళకి? సార్ నా సలహా అయితే ఖచ్చితంగా మెకానికల్ ఈజ్ ప్రో అని చెప్తారు సార్. ఎందుకంటే మెకానికల్ అనేది అప్కమింగ్లో చాలా గ్రో ఉంటుంది సార్. గ్రోత్ ఉంటుంది. మెకానికల్ విత్ ఏఐ, ఏఐ ఈ రెండు కలిస్తే ఇంకా మెకానికల్ అనేది తోపు సార్. ఇంకా తోపు. ఇంకా ఎవరు ఆపలేరు సార్. ఇంకా కరెక్ట్. సో మెకానికల్ అనే కాదు, ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్ సార్. సో బీటెక్తో పాటు వీడికి సబ్జెక్టు వీటిని జోడించి, కోర్స్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తమ సిలబస్ని కొంత ప్రక్షాళన చేయాలి. ఎస్ సార్. సో ఏఐని కానీ కొన్ని రిలవెంట్ టెక్నాలజీస్ని. ఎస్ సార్. వెరీ గుడ్ తరుణ్. సో నీ వల్ల అట్లీస్ట్ ఒక్క స్టూడెంట్ ఎస్ సార్. మెకానికల్ ఇంట్రెస్ట్ ఉండి చుట్టూ ఉన్న జనాలు వద్దు 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 అని చెప్పేటోళ్ళకి ఒక ధైర్యం అయితే కలగజేసాం, అంతేనా? రైట్. సో నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు స్కూల్ టీచర్ సార్. స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ సార్. సో బాగానే ధైర్యం చెప్పారు నీకు. ఎస్ సార్. చిన్నప్పటి నుంచి కూడా నన్ను కంప్లీట్గా ఇది చేయాలి ఇది చేయొద్దు అని కంప్లీట్ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది సార్. ఫాదర్ అండ్ మదర్ మంచి గైడెన్స్ ఇచ్చారు. అవును సార్. సో సభాముఖంగా మన తరుణ్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తరుణ్. ఆల్ ది బెస్ట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.